హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాము. దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్కి కానీ దేనికైనా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి రోటి పచ్చడి. ఏ విధంగా చేశాననేది మీకు ఇప్పుడు నేను వీడియో అయితే పెడతాను, చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి. ఇటువంటి దోసకాయలు దొరికితే తీసుకోండి, లేకపోతే పొడుగు దోసకాయలు అయినా పర్వాలేదు. మొదటిగా మనము వేరుశనగపప్పులు ఒక 2 స్పూన్లు వేయించుకోవాలి. చిన్న మంటలో పెట్టి నిదానంగా వేయించుకోండి. లోపల పప్పు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు వేగిపోయింది. ఆ వేడి మీదనే మనము కొంచెము ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి వేయించుకోండి. అవి చిటపటమనిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం నూనె వేసుకోండి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము టమాటాలు ఒక 2-3 వేసుకోవచ్చండి. మీకు కొద్దిగా పులుపు కమ్మదనం కావాలంటే ఈ టమాటాలు ఒక 2-3 దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2-3 టమాటాలు కూడా బాగా వేగాలి. మనకి చిన్న మంటలోనే ఇవన్నీ వేగాలి, లేకపోతే పెద్ద మంట పెట్టారంటే తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా చిన్న మంటలోనే వేయించుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, తెల్లగడ్డలు ఈ 3 వేసేసి కొంచెం సేపు చిన్న మంటలోనే బాగా వేపుకోండి. టమాటా అదంతా బాగా మెత్తగా అయిపోవాలి. అప్పుడు దాకా మనము వేపుకోవాలి. నీళ్లు లేకుండా చూసుకోండి. తర్వాత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోండి. సపరేట్గా కొద్దిగా చింతపండు, మీకు పులుపుకి తగ్గట్టుగా కొంచెం చింతపండునైతే నానబెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేరుశనగపప్పులు, నువ్వులు ఈ 2 కలిపి మనము మిక్సీకి వేసుకోవాలి. బాగా పౌడర్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నున్నగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఏమైతే వేయించి పెట్టుకున్నామో టమాటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా వేసేసి చింతపండు నానబెట్టుకున్నాము కదా, ఆ నీళ్లు కూడా పోసేసి చింతపండు కూడా వేసేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా మనము కచ్చాపచ్చాగా పేస్ట్ అయితే చేయాలండి. చేసిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా తరిగిన ముక్కల్ని వేసేసి గింజలతోటి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు లేకుండా ఉంటే గింజలతోటి వేసేయండి, చేదు ఉంటే మాత్రం గింజలు తీసేయండి. ఈ విధంగా మిక్సీకి వేసేసిన తర్వాత మనము సన్నగా తరిగిన ముక్కలు కొన్ని సపరేట్గా వేసి కలిపెట్టేసుకోండి. అంతేనండి, దోసకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత దీనికి తిరగమాత పెట్టుకోవాలి. మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాత అయితే పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ. అవి చిటపట్టమనిన తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంది, అదిరిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి